మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ రా, లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా. ఎందుకన్నలాగా? నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. కమ్ ఆన్. మంచి పాయింట్. ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు. కన్నాడు తెలుస్తుంది బాధ. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు సార్. ఇంకా ఇదేం చూసారు సార్, మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నో. ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ వీడియోనా సార్? ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్, ఐ లవ్ యూ. రాజేష్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రాజేష్. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్కి వెళ్ళేవాడిని. అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. వావ్, వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్ నేను అంజలి ప్రేమించుకున్నాను. అంకుల్, నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది. వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుష్ణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి తత్వసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయారా నేను. చూడండి రా, చూడండి. అరే భరత్, ఏంటి అజ్జగాడు? వాడికి 100 తప్పులు ఛాన్స్ ఇచ్చా. 99 ఫినిష్, 1 బ్యాలెన్స్. తర్వాత వాడు ఫినిష్. ఈ రింగ్ టోన్ విన్నావా? ఇది పిల్లల అరుపు. ఏది వినిపిస్తా? జస్ట్ మిస్. ఎక్కడా? సీరియల్ చూస్తుంటే తీసుకొచ్చా. అమ్మయ్యా, ఐ వెరీ సారీ. నీకు ఫ్రెండ్ తెలిస్తే ఇంట్లో గుండు కొడతారు, తిండి కట్టి కొడతారు. అందుకే నిన్ను తిడుతూ నటిస్తూ జీవిస్తూ నరకం అనిపిస్తున్నా బాబా. నో కాంప్రమైజ్. అందరు నిన్ను తిడుతుంటే నాకు మండుతుంది. ఆ పెద్దవాళ్ళ సంగతి వదిలేయి, ఆ ముద్రిష్టగాడేంటి బాబా మనల్ని ఆస్ట్రేలియాలో ఇండియన్స్ ని చూస్తున్నాడు. మనం వాడికి సామాజిక న్యాయం అంటే ఏంటో అర్థమయ్యేట్టు చేయాలి. దానికి నా దగ్గర ఇంకో పథకం ఉంది బావా. నగదు బదిలీ పథకమా? అది వర్కౌట్ అవ్వలేదుగా. దీనికి రాజీవ్ టీ షర్ట్ పథకం వేస్తాను. బావా, ముద్దు బావా, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంట్రా
టీ-షర్ట్. మరి చీప్ లాగా ఉంది. బావా ఏంటో చెప్పేసావు, దీంట్లో ఏముందో తెలుసా? ఏముంది? టంటడాయ్, ముద్దు కృష్ణ. ముద్దు కృష్ణ బాగుందిరా. థ్యాంక్స్ రా బండ. బావా వేసుకో చూపించు బావా. ఏంద్రా నీకు నేంత పిచ్చి ప్రేమ. కరెక్ట్ సరిపోయిందిరా. ఎంత చండాలంగా ఉందో, ఎంత సూపర్ గా ఉందో. బావా నీకు ఇంకో ప్రెసెంట్. చెంగేంట్రా? ఈ టీ షర్ట్ ఎవరికో తెలుసా? అజయ్ గాడి. అజయ్ గాడికా? ఎస్. దీంట్లో ఏం రాసిందో చూడు. పెద్ద వెదవా. కరెక్ట్. ఇది అజయ్ గాడు వేసుకుంటాడు, పెద్దది అయిపోతాడు. ఎలా ఉంది? అజయ్ ఇటు రారా. ఈ టీ షర్ట్ నీకే, పంట చేసుకో. థ్యాంక్స్ రా. వేసుకో చూపించా. ఇక్కడ అంటే నాకు అబ్బాయిల ముందు కొంచెం సిగ్గెక్కువ, పక్కకెళ్ళి మార్చుకుంటాను. అందరూ చూడండి, ఇడు పెద్ద ఎదవా. అన్నయ్య మీ టీషర్ట్ వెనకాల ఏముంది? ముద్దు కృష్ణ. నా టీషర్ట్ వెనకాల పెద్ద ఎదవా. నీ టీషర్ట్ వెనకాల ముద్దు కృష్ణ. నా టీషర్ట్ వెనక పెద్ద ఎదవా. నీ వెనక ముద్దు కృష్ణ. నా వెనక పెద్ద ఎదవా. ముద్దు కృష్ణ. 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 వీడెవడండి బాబు? ఆయన నాన్నే అదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి. మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను చిన్నైనా. మొదటిది మీకే తెలుసు, రెండోది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఏంటంటే చాలా అనీజీగా ఫీల్ అయిపోతున్నారా? పెద్ద బాబుని ఎదిరించి పెళ్లి ఎలా చేస్తారో చూస్తాను. పైగా రౌడీలను కూడా పురమాయించినట్టు వార్తలు వచ్చినాయి. వాళ్ళు ఎలా చేస్తారో మనకి ఎందుకండి, పెద్ద బాబు గారు ఎలా చేస్తారో చూడాలి మనం. పైగా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూడా మన ఊరు కాదండి, అందరూ పొరుగు వాళ్ళే. మనిషికి 500 తీసుకొచ్చారు. మనిషికి 500 ఇచ్చారా? లోకల్ మనకి ఎవరంట? మీరు గట్టిగా అడిగితే ఎందుకు ఎవరో మనం కూడా తెచ్చుకుందాం అంతే. ఏంట్రా అప్పుడే పేమెంట్లు సెటిల్ చేసేకండి. మా ఇద్దరు కూడా 20 ఇచ్చి అప్పుడు క్లోజ్ చేయండి. 1000 రూపాయలా? పొరుగు రోజులకి 500 ఇస్తారు కదా, లోకల్ 1000 కూడా ఇవ్వలేరేటి? నువ్వు లోకలే కాదురా, మాకు రిలేటివ్ కూడా. ఏదైనా ప్రెజెంటేషన్ తీసుకొచ్చి ఇవ్వాల్సింది పోయి పేమెంట్ అడుగుతున్నావే. అవతల పెద్ద బాబు గారితో ఏమన్నాను బాబు? డేంజర్ ఎలవెన్స్. ఓహో, నీ బతుకే ఒక గ్యారంటీ లేదు, నీకు పేమెంట్ కూడా. ఇదిగో ఈ మ్యాటర్ డైరెక్ట్ గా బిఎస్ఎన్ఎల్ ద్వారా పెద్దబాబుకి వెళ్ళింది అనుకో, నీ కుడి చేయింపు కూడా చొక్కా ఆడతాయి. నువ్వేంట్రా అంత సాకులో ఉన్నావు? నా సెల్ అండి. మీ సెల్ అయితే నా సెల్ అయితే సెల్లే కదా, అన్యాయంగా పగిలిపోయింది. నీ సెల్ నేను కొట్టేసానని తెలుసుకుని ఇంకో సెల్ కొనుక్కుని మెయింటైన్ చేస్తా కూడా నన్ను ఎదవని చేస్తున్నావా? చెప్తాను రా, అడ్డమైన వాళ్ళు చేస్తా నన్ను కొట్టిస్తావా? చెప్తాను. బిఎస్ఎన్ఎల్ పోతే పోయింది రారా, లోపల బోల్డెన్ టాటాల బిర్లాలో ఉన్నాడు, కలెక్ట్ చేద్దాం. నాకింత కావాలని నోరు తెరిచి అడిగావు, కాయ కోస్తా. గుండెకాయ సార్? కోసేస్తారా? అట్టాగే సార్. ఈ వాయిస్ అంటే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా?